హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. గైస్, ఈ రోజు మనం ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. అది మరేదో కాదు, వై $1 ఈక్వల్ టు 75 రూపీస్, లేకపోతే వై $1 ఈక్వల్ టు 74 రూపీస్. మనలో చాలా మందికి $1 ఈక్వల్ టు 1 రూపీ అయితే ఏమైతుంది అలాంటి వీడియోలు చాలా చూసి ఉండొచ్చు. కానీ మనలో ఎంతమందికి తెలుసు అసలు $1 ఎందుకు 74 రూపీస్ ఉంది, ఎందుకు 75 రూపీస్ ఉంది, ఇది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అసలు ఈ ఫ్లక్చుయేషన్స్ రోజుకి ఒకరు 74, ఒకరు 75, కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 60 రూపీస్, ఇప్పుడు చూసుకుంటే 70 అయింది, 74 అయింది, 75 కూడా అయింది. ఎందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి? అసలు ఎవరు డిఫైన్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు దీన్ని డిసైడ్ చేసేది, అసలు దీని వెనకాల ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటిది, ఇవన్నీ మనం క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యేటట్టు మనం చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్. గైస్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ పాయింట్ అనమాట. ఇది ఒక ఎకనామిక్ సెట్ టాపిక్ కాబట్టి $1 ఎందుకు 75 ఉంది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. కానీ అవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ నేను కూడా రీసెర్చ్ చేసేటప్పుడు నేను బ్యాక్ ఎండ్ వెళ్ళి బేసిక్ చదివిన తర్వాత నాకు ఆ పాయింట్స్ అర్థమైంది అనమాట. సో మీకు బ్యాక్ ఎండ్ చెప్పి తర్వాత వచ్చి నేర్చుకొని చెప్పడం అవన్నీ ఇంత చిన్న వీడియోలో మీకు అర్థం కాదనమాట. సో మీకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ కట్ గా నేను చెప్తాను. సో జాగ్రత్త వినండి. లెట్స్ కంటిన్యూ. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 లో చూసుకుంటే $1 ఈక్వల్ టు 1 రూపీ ఉండే అనమాట. వేరే 73 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే $1 ఈక్వల్ టు 73 రూపీస్, తర్వాత 74 అండ్ ఈవెన్ 75 రూపీస్ కూడా వెళ్ళింది. అసలు ఇంత ఫ్లక్చుయేషన్ ఎందుకు జరిగింది? సింపుల్ అండ్ ఈజీగా మీకు చెప్పాలంటే ద నెంబర్ 1 రీజన్ అనేది ట్రేడ్ అనమాట. చాలా మందికి తెలిసిన విషయం. ఈ ట్రేడ్ అనేది దీన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనమాట. చాలా ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చేది ఈ ట్రేడే. ట్రేడ్ అంటే నార్మల్ ట్రేడ్ కాదు, గ్లోబల్ ట్రేడ్. సో ఒకసారి మన రీజన్స్ లోకి వెళ్తే, లేకపోతే ఫ్యాక్టర్స్ లోకి వెళ్తే, నెంబర్ 1 ఫ్యాక్టర్ గ్లోబల్ బిజినెస్, అంటే వరల్డ్ వైడ్ జరిగే బిజినెస్ అనమాట. అంటే ఇంతకు ముందు కంటే చూసుకుంటే ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ అనేది చాలా పెద్దగా మారింది. అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీ లేకపోతే బతకలేరు అనమాట. అంత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్పోర్ట్స్ లేకపోతే అంత ట్రేడ్ అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ ట్రేడ్ మాత్రం కాదు, ఈవెన్ ఆన్లైన్ ట్రేడ్స్ కూడా జరుగుతుంది. లైక్ మీరు యూజ్ చేసే యాప్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీరు ఆడే పబ్జీ కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ కూడా లైక్ వాళ్ళు కనిపెట్టింది అక్కడెక్కడో కనిపెట్టారు అనమాట, వేరే కంట్రీలో కనిపెట్టారు. అండ్ దాన్ని వాళ్ళు ఇక్కడ ఆడిపిస్తున్నారు, అంటే మీరు యూజ్ చేస్తున్నారు దాన్ని. సో వాళ్ళ ట్రేడ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ట్రేడ్, ఆఫ్లైన్ ట్రేడ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. ఒక కంట్రీలో ఏదైనా కనిపెడితే ఇంతకు ముందు చాలా టైం పడేది అనమాట ఇంకో కంట్రీలోకి వెళ్ళాలంటే, అండ్ ఇప్పుడు వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. నెంబర్ 2 చూసుకుంటే కమోడిటీస్ అంటే మనకు ఆయిల్ కానివ్వండి, లేకపోతే గోల్డ్, సిల్వర్, రా మెటీరియల్స్ ఏదైనా కానివ్వండి, మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇందాక చెప్పినట్టు గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఏదైనా కానీ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. వేరే ఇండియా విషయం చూసుకుంటే ఇండియా ఒక ట్రేడ్ డెఫిషియెంట్ కంట్రీ అనమాట. అంటే సప్లై అండ్ డిమాండ్ లో ఇండియా చాలా బ్యాక్వర్డ్ లో ఉంది. అంటే మనకు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాము, తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక కంట్రీలో కానీ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంది, అంటే మనం లోపల తీసుకునే వస్తువుల రేట్లు లేకపోతే బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంది. వేరే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల ఒక బడ్జెట్ అనేది తక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఆ కంట్రీని ట్రేడ్ డెఫిషియెంట్ కంట్రీ అంటాము. సో మనం ఓవరాల్ గా మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే మనం 1947 నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకైనా కానీ మనకి ఇంపోర్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. వేరే ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా చూసిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షీట్ మీరు చెక్ చేస్తే ఇంపోర్ట్ చేసిన అమౌంట్ అనేది, లేకపోతే ఇంపోర్ట్ చేసిన వస్తువులకి ఓవరాల్ అమౌంట్ బడ్జెట్ అనేది ఎంత అయిందంటే అబౌట్ $235 బిలియన్ రూపీస్ అయిందనమాట. వేరే ఎక్స్పోర్ట్ చేసిన మొత్తం చూసుకుంటే ఓన్లీ $112 బిలియన్ మాత్రమే ఉంది. అంటే ఒక 60% ట్రేడ్ డెఫిషియెంట్ ఉందన్నమాట. అంటే 60% ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అనమాట. ఇది మనం ఎప్పటి నుంచైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1947 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా మన కంట్రీ అనేది పూర్ కంట్రీ అనమాట. అందరు మనం దోచుకుని వదిలేశారనమాట ఆ టైంలో. అప్పుడు మన జనాభా అనేది ఎక్కువగా ఉంది, పావర్టీ ఫుల్ గా ఉంది. అప్పుడు మనకు సప్లై అండ్ డిమాండ్ అనే ప్రాబ్లం వచ్చిందనమాట. ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటంటే ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకి కావాల్సిన వస్తువుల డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇన్ని వేల మందికి వాళ్ళకి ఫుడ్ కావాలన్నమాట, ఎంప్లాయ్మెంట్ కావాలన్నమాట, వాళ్ళకి మనీ కావాలన్నమాట, లేకపోతే వాళ్ళకి బతకడం కావాల్సిన చాలా విషయాలు వాళ్ళకి అవసరం ఉందన్నమాట. సో మనకు డిమాండ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. వేరే సప్లై చేయడానికి మన దగ్గర అప్పుడు ఏమీ లేదన్నమాట. ఎందుకంటే అందరు దోచుకున్న తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ వస్తువులు లేవన్నమాట. సో ఇంపోర్ట్ ఎక్కువ చేసుకునే వాళ్ళం అనమాట అప్పటి నుంచి. అండ్ ఇప్పటి వరకు చూస్తున్నాడు, ఇప్పటికి కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ చేసుకుంటున్నాము. అంటే మన జనాభా ఎక్కువ ఉండడం వలన, మన డిమాండ్ అనేది ఎక్కువ అవడం వలన, మన ట్రేడ్ అనేది ఎక్కువ అవడం వలన, మన ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ అవడం వలన మన కంట్రీ ట్రేడ్ డెఫిషియెంట్ కంట్రీగా మిలిగిపోయింది. ఇలా ట్రేడ్ డెఫిషియెంట్ ఉండడం వలన మన కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అండ్ కరెన్సీ వాల్యూ విషయంలోకి వస్తే మన గవర్నమెంట్ మన కరెన్సీ యొక్క వాల్యూని చాలాసార్లు తగ్గించేశారు. ఇంతకు ముందు మన కరెన్సీ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది అనమాట, ఎంత ఉండాలో అలాంటిది. సో 1947 లో మనం చూసుకుంటే $1 ఈక్వల్ టు 1 రూపీ ఉండే అనమాట. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే $1 ఈక్వల్ టు 4 రూపీస్ అనే లెక్కకి తీసుకొచ్చింది అనమాట. అంటే 4 రూపీస్ వాల్యూ తగ్గించారనమాట. సో ఇలా తగ్గించడం వల్ల ఏమైంది అంటే నేను చెప్పినట్టు అంత వేల మంది ప్రజలకి వాళ్ళకి అన్ని అవసరాలు ఉంటాయి. ఈ కంపెనీస్ ఏదైతే బయట కంట్రీస్
లో ఉన్నాయో ఒకటేసారి ఇండియాలో $1 ఈక్వల్ టు 4 రూపీస్ అంటే ఇండియా వాల్యూ తగ్గిపోయినప్పుడు వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట, లేకపోతే మన కంపెనీలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన కరెన్సీ వాల్యూ చాలా తక్కువగా ఉంది. ఇది ఫస్ట్ టైం వాళ్ళు తగ్గించారనమాట. తర్వాత ఇంకోసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మన కరెన్సీ వాల్యూని గవర్నమెంట్ తగ్గించింది అనమాట. లేటర్ ఇప్పుడైతే మనం ఫ్లెక్సిబుల్ సిస్టమ్ కి మారామన్నమాట. ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేయదు, గ్లోబల్ ట్రేడ్ అనేది లేకపోతే గ్లోబల్ ఫ్యాక్టర్ అనేది మన కరెన్సీని డిసైడ్ చేస్తుంది అనమాట. అది కాకుండా మనకు కొన్ని స్పెషల్ పవర్స్ అనమాట. మన ఎమర్జెన్సీ అవి వచ్చినప్పుడు మన కరెన్సీ వాల్యూని మనం పెంచొచ్చు తగ్గొచ్చు, అది మన ఇష్టం అనమాట. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు గవర్నమెంట్ కాదు లేకపోతే ప్రజలు కాదు డిసైడ్ చేసేది, వరల్డ్ ట్రేడ్ లేకపోతే గ్లోబలైజేషన్ అనేది గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది మన కరెన్సీ యొక్క వాల్యూను డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైనట్టుంది గ్లోబల్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్ లోకి వెళ్తే నెంబర్ 2 గ్లోబల్ కరెన్సీ. అంటే ఇక్కడ మన డాలర్ ని మనతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీ అనమాట. వేరే ఇండియన్ రూపీ తీసుకుంటే మనం ఇండియాలో మాత్రమే యూజ్ చేస్తాం, బయటకి ఏడికి పోయినా ఆ నోట్లు అవన్నీ చెల్లవు అనమాట. వేరే డాలర్ తీసుకుంటే ఇది ఒక గ్లోబల్ కరెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి, చైనా కూడా ట్రేడ్ చేసేది డాలర్స్ రూపంలోనే. అంటే మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి. అండ్ చైనా ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు, డాలర్ సిస్టమ్ యూజ్ చేసి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు. సో మనం పేమెంట్ చేసేటప్పుడు కూడా డాలర్స్ లో చేస్తుంటాము. సో అక్కడ డాలర్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళారనమాట, అంటే మనీ ఎక్స్చేంజ్ చేసే సెంటర్ కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇండియన్ రూపీ ఇచ్చి నాకు డాలర్ కావాలని మీరు తీసుకుంటారు. ఒకవేళ ఎన్నో వేల లక్షల మంది వచ్చి మాకు డాలర్ కావాలని ఆ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు అనుకో, అప్పుడు ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేస్తారు, డాలర్ ఒక డిమాండ్ పెరిగింది కాబట్టి డాలర్ ఒక వాల్యూని కూడా పెంచుతారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పుడు ఒక నోటుకి $1 వస్తుంది, ఇప్పుడు నాకు 2 నోట్లు ఇస్తేనే $1 ఇస్తా అంటారు, లేకపోతే 3 నోట్లు ఇస్తేనే $1 ఇస్తా అంటారు. సో ఎక్కువ మంది అనేది డాలర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అలా డాలర్ ఒక వాల్యూ పెరుగుతుంది అనమాట. వేరే ఇండియన్ రూపీ అనేది మన ఇండియాలో మాత్రమే యూజ్ చేస్తాము. సో ఇది నెంబర్ 2 రీజన్ అనమాట. ఇప్పుడు నెంబర్ 3 లోకి వెళ్దాము. నెంబర్ 3 లో పర్చేస్ పవర్. ఇప్పుడు మనం డాలర్ తో కంపేర్ చేసినా చేయకపోయినా అది పక్కన పెట్టేస్తే మన ఇండియన్ రూపీ విషయంకి వస్తే మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం $1 ఈక్వల్ టు 74, 75 పెరుగుతుంది చూసారా, అలా పెరుగుతుందంటే దాని అర్థం ఏంటిది, డాలర్ ఒక వాల్యూ పెరుగుతుందని, అండ్ ఇండైరెక్ట్ గా మన ఇండియన్ వాల్యూ అనేది లేకపోతే ఇండియన్ రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అని అర్థం. అంటే మన ఇండియన్ రూపీ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తా. ఒక 10 years బ్యాక్ మీరు పానీపూరి తీసుకోండి, 10 రూపీస్ కి మీకు అప్పట్లో 15 పానీపూరీస్ వచ్చేది. అది మెల్లగా 10 రూపీస్ కి 10 పానీపూరి కింద మారింది. అది ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి 10 రూపీస్ కి మనకు 5 పానీపూరి మాత్రమే దొరికేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు 10 రూపీస్ కున్న వాల్యూ ఇప్పుడు ఆ 10 రూపీస్ కి లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 రూపీ తీసుకోండి, అప్పట్లో 1 రూపీ చూసుకుంటే చాలా పెద్దది అనమాట. వేరే ఇప్పుడు వచ్చేసరికి 1 రూపీకి వాల్యూ లేదు. అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకుంటే, ఎంప్లాయ్కి వచ్చే శాలరీ రేట్ తీసుకుంటే మీరు గతంలో చూసుకుంటే 3,000 రూపాయలు 4,000 రూపాయలు వస్తే చాలా పెద్దది అనమాట. వేరే ఇప్పుడు లక్షలలో వస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్కి వెళ్ళేసరికి లక్షలు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు. అంటే దీని ఇన్ఫ్లమేషన్ అని కూడా అంటుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంటుంది, మన వాల్యూ అనేది ఇండైరెక్ట్ గా పడిపోతుంది. సో దీనికి అన్నిటికీ ఓవరాల్ గా మన రీజన్ తీసుకుంటే నెంబర్ 1 నీడ్ ఫర్ లివింగ్. మన ఇండియాలో ఎక్కువ ఇంపోర్ట్స్ జరుగుతుంది, అంటే ఎక్కువ మందికి నీడ్ ఉందన్నమాట. అంటే మనకు అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, మన జనాభా ఎక్కువ ఉండడం కానీ ఏదైనా కానీ రీజన్స్ మనకు నీడ్ ఫర్ లివింగ్ అంటే మనకు అవసరాలు ఎక్కువగా ఉంది, నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ నో ప్రొడక్టివిటీ. అంటే మన ఇండియాలో మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాం ఇందాక చెప్పాను. సో మన ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ లేదు, అంటే బయటకు పంపించడానికి మన ఇండియాలో ఎక్కువ ప్రొడక్ట్స్ లేదు, లేకపోతే ప్రొడక్షన్ అనేది లేదు. సో ఇది నెంబర్ 2 రీజన్ అనమాట. అండ్ దీనికోసమే మన గవర్నమెంట్ ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. అంటే మనం మన సొంతంగా ప్రొడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. అండ్ దీని మీద మంచి వీడియో కూడా నేను చేయబోతున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. సో మీకు ఓవరాల్ గా అర్థమైంది అనుకుంటా. నెంబర్ 1 రీజన్ ట్రేడ్ అనమాట. అండ్ నెంబర్ 2 రీజన్ గ్లోబల్ కరెన్సీ అనమాట. అంటే డాలర్ అనేది ఒక స్టేట్ కంట్రీకి సంబంధించిన కాదు, గ్లోబల్ కరెన్సీ కింద మారింది అది. అండ్ నెంబర్ 3 రీజన్ అంటే మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో గైస్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.